అందరికీ నమస్తే అండి. నా కొడుకులకి ఎంత ఒళ్ళు బలుపు అంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశించి వైఎస్ఆర్సీపీ పార్టీ అధికార ప్రతినిధి నాగార్జున అమ్మగడ్డ చేసిన వ్యాఖ్యలు మాట ఇవి. వీడు ఎంత జీ బలుపుతో కొట్టుకుంటున్నాడో ఒకసారి వినిపిస్తాను చూడండి ఆడేం మాట్లాడుతున్నాడు అనేది. చేస్తారు. ఇంకొకటి జొమాటో స్విగ్గీ డెలివరీ బాయ్ గురించి మాట్లాడుతున్నారు. ఆ డెలివరీ బాయ్ గురించి అంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ముఖ్యమంత్రి పదవి కాదు కదా, ఎమ్మెల్యే పదవి కూడా జొమాటో డెలివరీ బాయ్ అనర్హుడు. వాడి స్థాయి ఏంది, వాడి క్యారెక్టర్ ఏంది, వాడికి జీవో చదవడం వచ్చా? ఆ జొమాటో బాయ్కి జీవో చదవడం వచ్చా? రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశించి ఈ బోగ్గడ్డి మాట్లాడే మాటలు ఒరే జగన్మోహన్ రెడ్డికి అసలు పేపర్ ముక్కలు ఏంది, 4 ముక్కలు మాట్లాడడం వచ్చా? నువ్వు జీవో వరకు వెళ్ళిపోతున్నావు కదా. జగన్మోహన్ రెడ్డికి పేపర్ ముక్కలు ఏందో మాట్లాడడం వచ్చా? ఏ రోజైనా మాట్లాడా? ఏ రోజైనా ప్రెస్ మీట్ పెట్టి మీడియా ప్రతినిధులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాడా? ఎరా మరి ఆ బోగ్గడు ముఖ్యమంత్రిగా చేయలేదా? ఇలా అంటే బాగుంటుందా? ఆ పోరం బొగ్గడు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసి ఒక ప్రెస్ మీట్ పెట్టకుండా మీడియా ప్రతినిధులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా 5 ఏళ్ల కాలం పాటు పబ్బం గడిపేసి కనీసం ఒక సభ పెట్టుకుని 4 ముక్కలు పేపర్ ముక్క చూడకుండా మాట్లాడలేని ఒక బోగ్గడు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసాడు. సిగ్గు అనిపించట్లేదా? ఇలా ఎవడన్నా అంటే ఎలా ఉంటుంది నీకు? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని మీకు ఎంత కొవ్వు కాకపోతే, ఎంత బలుపు కాకపోతే వాడు వీడు జొమాటో బాయ్ అని మాట్లాడతారా? ఇంకా మాట్లాడుతున్నాడు. ఒకసారి ఉండండి. ఈయన్ని చెక్కేస్తారు. ఇలా వీడు బలుపు అంతా చెక్కేస్తారు. తెలంగాణ పౌరులు ఖచ్చితంగా చెక్కేస్తారు. ఆల్రెడీ నేను పొద్దున్నే చెప్పా, ఒరే నువ్వు చంద్రబాబు నాయుడు గారి గురించి నీ ఇష్టానుసారంగా పేలిపోతున్నారా? ఖచ్చితంగా నువ్వు మాట్లాడిన మాటలపైన కేసు పెట్టిస్తావు. నీ పైన ఖచ్చితంగా కేసు నమోదైంది. నీ పైన కేసు నమోదయ్యింది. అది కాస్త సిఐడి వరకు వెళ్ళుద్ది. సిఐడి వాళ్ళు నిన్ను మూసేపోతాను అడుగురా. 1-2 రోజుల్లో 2-3 రోజుల్లో సిఐడి అధికారులు నిన్ను మూసి చెక్కకపోతే నన్ను అడుగు, చెక్కుతారు నా ఒకటికి నిన్ను. ఇంకా మాట్లాడుతున్నావు చూడండి. తెలుసా? ఆ జొమాటో బైక్ జీవో రొటీన్ అనే తెలుసా? భారతదేశంలో ఉన్నటువంటి అత్యంత దారుణమైన సంఘటనలు. కొమ్మినేని శ్రీనివాస్కి మొక్కలో నెత్తురు సొక్కలేదు, ఫీజులు ఎగిరిపోయి అడిగి. ఎందుకంటే పొద్దులెత్తి హైదరాబాద్లో తిరగాల. వాళ్ళు నడిపే డిబేట్లు కానీ చేసే కార్యక్రమాలన్నీ అక్కడి నుంచే, తెలంగాణ నుంచే. సాక్షి ఛానల్ రన్ అయ్యేదే తెలంగాణ నుంచి. వీడి సాక్షి ఛానల్లో కూర్చొని రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశించి వాడు వీడు జొమాటో పోయి వాడికి అదొచ్చా వీడికి అదొచ్చా, ముందు మీ నాయకుడికి ఏమొచ్చు వీడికి ఏమొచ్చు, అసలు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి అసలు ఆడికేం వచ్చు అని చెప్పేసి అని మర్యాద అనేది ఇచ్చిపుచ్చుకోవాలి కదరా అక్కయ్యకే. నువ్వు ఇలా నోరు జారి ఏది పడితే మాట్లాడేసి ఎవరిని పడితే మాట్లాడితే సిక్కేస్తారో. నువ్వేం చూసుకొని వాగుతున్నావో, ఏం చూసుకొని రెచ్చిపోతున్నావో దాన్ని తీసి పడదొబ్బుతారు. ఆల్రెడీ తెలంగాణ వరకు వెళ్ళింది. అక్కడ కూడా కేసు నమోదు ఏంటంటే నీకు ఉన్న బలుపు కాస్త సిక్కేస్తారు. ఆ కంగారు పడము, ఇంకా చాలా మాటలు మాట్లాడి వినిపిస్తాను చూడండి. ఆ జొమాటో బాయ్ అనేవాడు ముఖ్యమంత్రి అయ్యాడు కానీ లేకపోతే ఆ డెలివరీ బాయ్ ముఖ్యమంత్రి. ఆ డెలివరీ బాయ్ ఎత్తుకెళ్ళిపోయేటువంటి డెలివరీ బాయ్ వచ్చి రేవంత్ గురించి ఎవడో డెలివరీ బాయ్ ఈ బోకేదవా ఇది ఆక్రోశం ఏంటంటే, షర్మిల గారు నేను ఒక సభ పెట్టుకున్నారు. రాజశేఖర రెడ్డి గారి పుట్టినరోజు రాను ఏదో ఒక కార్యక్రమం జరుపుకున్నారు. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జగన్మోహన్ రెడ్డిని పిలుచుకున్నావిడ. కాంగ్రెస్ పార్టీ కాబట్టి, పక్క రాష్ట్రంలో అధికారంలో ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన పిలుచుకున్నాడు. ఆయన పిలుచుకున్నావిడ ఆయన వచ్చాడు. ఆయన వచ్చి 4 మాటలు రాజకీయంగా మాట్లాడాలి, ఖచ్చితంగా మాట్లాడతారు. అవి రాజకీయ విమర్శలే. ఆయన సింపుల్గా ఒక మాట అన్నాడు. అనేంటి, టీవీల్లోని సోషల్ మీడియాలో ఒక వార్త వస్తుంది, కడప ఎంపీ ఉప ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఒకవేళ అదే కనుక నిజమైతే షర్మిల తరఫున నేను వచ్చి ప్రచారం చేస్తానని చెప్పేసి ఆయన ఒకే ఒక్క మాట అన్నాడు. ఈ నా కొడుకుల బాధ అది, ఈ బోకేదో బాధ అది ఒక్కటే. ఇక్కడ ఆల్రెడీ 11 స్థానాలకు మమ్మల్ని మట్టి కరిపించేశారు. మా జగన్మోహన్ రెడ్డి నిజంగానే రాజీనామా చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఇలా ఆక్రోశం కూడా అదే. జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేసే ఆలోచన లేకపోతే సింపుల్గా జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేయడయా, మీరు ఎందుకు మాట్లాడుతున్నారో, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కదా, మీ రాష్ట్రం గురించి మీరు చూసుకుంటే అది వేరే ఉంటుంది. ఈ ఆక్రోశం వల్ల ఏంటంటే నిజంగానే జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేస్తున్నాడు కాబట్టికే, ఒకవేళ రాజీనామా చేస్తే అక్కడ కూడా ఓడగొడతారనే ఆక్రోశంతో వీళ్ళు మాట్లాడే మాటలు కూడా. ఇలా నాగార్జున చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు, గుర్తుపెట్టుకో బాగా.
నువ్వు ఎంత రాలిపోతే, ఎంత పేలిపోతే అంత త్వరగా రాలిపోతావు. మన నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడినంత వరకే ఒక 4 ఏళ్ల కాలం పాటు ముందుకు సాగుతాం. ఒళ్ళు మర్చిపోయి అధికారం ఉంది కాదా అని చెప్పేసి నోటుకు వచ్చింది మాట్లాడితే నువ్వెంత పేలిపోతే అంత రాలిపోతావు. అంత త్వరగా రాలిపోతావు. ఆరిపోతాను నేను, నీ దీపం ఆరిపోద్ది అంతే. ఆ తర్వాత నీ కొంపలో ఉన్న వాళ్ళు సుఖంలోకి ఎక్కినట్టు సక్కనోడు అని చెప్పేసి పాట వేసుకోవాలి. నీ నోటిదోల వ్యవహారాలు, నీ నోటిదోల మాటలు చూస్తుంటే అదే నిజమయ్యేలా కనబడుతుంది. నీకు కేసు మీద కేసురా. ఈరోజు ఉదయం చంద్రబాబు నాయుడు గారి పని చేసిన వ్యాఖ్యలకి ఎక్కడో కేసు నమోదైంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశించిన మాట్లాడిన మాటలకి అక్కడ ఒక కేసు నమోదైంది. ఈ 2 కేసుల్లో నేను చెక్కేస్తారా. అయితే అక్కడ లేకపోతే ఇక్కడ నీ ఒంట్లో ఉన్న కొవ్వు మొత్తం తీసి పడదొప్పుతారు, బయటకు వదులుతారు. అప్పుడు వదులుతారు నేను బయటికి. ఇంకొకసారి వాడు వీడు అని మాట్లాడాలంటే పోసుకోవాలి నువ్వు. ఆ స్టేజ్కి తీసుకొచ్చేస్తాను నేను ఇక్కడ. దేనికి రాంత కొవ్వు మనకి? ఏం చూసుకుంటారా అక్కయ్యగా నీకు అంత బలుపు? ఎవడున్నాడని చెప్పేసి అంటే మన వెనకాల అక్కయ్యగా నీకు గట్టిగా 4 చుట్టూ మడితే మన వెనకాల దిక్కు ముక్కు ఎవడు ఉండడా? నువ్వు పేలిపోతున్నావా, నువ్వు రాలిపోతున్నావా? కంపల్సరీగా రా. 2-3 రోజుల్లో నీ అరెస్ట్ వార్త వినబోతున్నాం మేము. నాకున్న సమాచారం వరకు నేను ఉదయాన్నే చెప్పా. ఫస్ట్ వీడియో చేసింది నేనే. ఉదయాన్నే చెప్పా, ఒరే అబ్బాయి నీ మీద కేసు నమోదు అవుతుంది, జాగ్రత్తగా చూసుకోని అన్నట్టుగానే కేసు నమోదైంది. పోలీసులకు ఫిర్యాదు చేశారు, కేసు నమోదైంది. వాళ్ళ రేపో సిఐడికి అప్పచెప్తారా కేసుని తీసుకెళ్ళి. నేను సిక్కుతారా. సిఐడికి వెళ్ళిందంటే నీ సినిమా సీన్స్ ఇస్తారే. కంగారు పడ మాకు. ఒక ముఖ్యమంత్రిని డైరెక్ట్గా ఒక ఛానల్లో కూర్చొని అంటే చంపేస్తున్నామో లేదంటే ఈసారి మిస్ అవ్వడం ఇలాంటి వ్యాఖ్యలు చేసామంటే నీకు మామూలుగా ఉండదు. అది కాకుండా ఇప్పుడు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి మీద పడ్డావు. నీకు పూర్తిగా మార్పిడి చేస్తారా. నేను అక్కయ్య అంటున్నాం కదా, ఇక నువ్వు శాశ్వతంగా అక్కయ్యగా తయారైపోతావు. ఈ బలుపు మాటలు తగ్గించుకోకపోతే నీకు చెక్కుతారు ఖచ్చితంగా. నేను మళ్ళీ చెప్తున్నా, నా మాటని ఒక 2-3 రోజులు ఎక్కడికైనా పారిపో. వద్దులే, మళ్ళీ ఏదో సలహాలు ఇచ్చినట్టు ఉంటుంది నీకు. ఉండు, నువ్వు అలాగే మాట్లాడరా. నీకు ఆ కొమ్మినేని శ్రీనివాసరావుకి ఇద్దరికి చెక్కేస్తారు చూడు. ఇంకా అడుగు కనపడ్డు, నువ్వు కనపడ్డావు. అక్కడికి అంటానే ఉన్నాడు. ఫీజులు ఎగిరిపోయి, కొమ్మినేని శ్రీనివాసరావుకి ఫీజులు ఎగిరిపోయి. ఈ నా కొడుకు మొత్తం సెడదంగాడు, మొత్తం సెడదబ్బేసాడు. రేపు పొద్దున్న మన స్టూడియో కూడా రాలేము ఇక్కడ. ఏమో సాక్షి మీద దాడి చేసినా చేస్తారు రేపొద్దుట. కాంగ్రెస్ కార్యకర్తలు సాక్షి ఆఫీస్ని చుట్టుముట్టి రాళ్ళు వేసారనుకోండి, రాళ్ళు వేసే కార్యక్రమాలు ఏం చేయమాకండి దయచేసి. రాళ్ళు అప్పించి కొట్టారనుకో, అక్కడ కూడా దుకాణం మూసేయాల్సిందే, దుకాణం సర్దేయాల్సిందే. ఏరా నాగార్జునమ్మ, నీ దయ వల్ల కొమ్మినేని గారికి ఎంత ఎట్టావు, నీకెంత బాగా ఎడతారు పోలీసులు చూడు. కంగారు